Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు విజన్ 2047 పై వైసీపీ పంచులే పంచులు. ఏపీలో భవిష్యత్ ప్రణాళికలతో కూడిన విజన్ 2047 డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు తాజాగా విడుదల చేశారు. దీనిని అధికార కూటమి భవిష్యత్ ప్రణాళికగా చెబుతూ ఉండగా విపక్ష వైసీపీ మాత్రం విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ విడుదలపై విమర్శలు గుప్పిస్తూ వైఎస్ జగన్ పెట్టిన ట్వీట్, దానికి కౌంటర్గా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పెట్టిన ట్వీట్, తిరిగి కౌంటర్ ఇస్తూ వైసీపీ పెట్టిన ట్వీట్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముందుగా చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ మీద విమర్శలు గుప్పిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన విజన్ 2047 పేరిట చంద్రబాబు మరోమారు పబ్లిసిటీ స్టంట్కు దిగారన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనని, చంద్రబాబు గారి పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటే లేదని తెలిపారు. వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు. ఆయన పాలన ఇప్పుడు ప్రజలు తనకిచ్చిన 5 ఏళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పిన వాటి అమలు మీద, ఇప్పుడు ప్రజలను మోసం చేయడం మీదనే, ప్రజలను మాయం చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుందన్నారు. దీనికి కౌంటర్గా టీడీపీకి చెందిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరో ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన విజన్ గురించి నీలాంటి ప్రిజనరీలకు ఏం తెలుస్తుంది, 11 మోహన్ రెడ్డి గారు అంటూ ప్రశ్నించారు. దీనికి జగన్ విమర్శల ట్వీట్ను ట్యాగ్ చేశారు. అలాగే ప్రెస్ మీట్ కూడా పెట్టి జగన్ విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. దీంతో వైసీపీ మంత్రి అనగానికి మరింత ఘాటుగా ట్వీట్ పెట్టింది. బాధ్యత లేని అనగాని, నోరు అదుపులో పెట్టుకో, వరదల్లో బెజవాడ మునిగిపోతే సింగపూర్లో పేకాటాడుతూ ఎంజాయ్ చేసిన బాధ్యత ఎప్పుడో 2047కి విజన్ ఏంటి అని నిలదీసింది. 6 నెలలకే మీ మోసాలు ప్రజలకు అర్థమయ్యాయని గుర్తు చేసింది.